మే బోసిడికి నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే, మర్యాద లేబర్ ఇంక నీ మర్యాద అయిపోయింది. వస్తున్నా రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద. చాలు, చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తాను, వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఎంట్రిక. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావళ తమ్ముడు చెప్పాలా కొడుకు అనుకున్నా? నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, మటర్ కేసు పెట్టుకు జైలు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తా. నీ చూస్తాను ఎట్లాంటివి. ప్రశాంతంగా ఉండు, జీవితము ప్రశాంతంగా బతుకుతావు. నాకు ఫోన్ చేయి, ఏమన్నట్టు నాతో మాట్లాడాలి. రేపు లేకపోతే నాతో మాట్లాడు, నీ కాంటాక్ట్ నేను, నాతో మాట్లాడు. నీకు నాకు లావాదేవీలు, నాకు నువ్వు మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నీకు నాకు లావాదేవీలు, నువ్వు నాతో మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నువ్వు అసలు నాకెందుకు ఫోన్ చేస్తావు? అమ్మాయికి నీకు ఫోన్ చేసే రైస్ ఏముంది? ఎందుకు లేదు, అదే నా లైఫ్ చెడగొట్టింది, నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి, నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను, మొత్తం చేసింది నేను, కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నిన్ను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి. కిరణ్, ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? ఎందుకు నన్ను కొట్టలేదా? దానివల్ల నన్ను గాయపరచలేదా? కొట్టలేదా? ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి నేను కొట్టా. ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు లాగా చూస్తావు, ఈ రోజు ఒక లాగా చూడబోతున్నావు. పిటే ఇంకా నీ వల్ల ఏం చేసుకో. నేను చాలా కామ్ గా ఉన్నా, చాలా కూల్ గా ఉన్నా. ఫోన్ చేసి అమ్మాయి ఫోన్ చేస్తా, నీకేముంది? నీ ఫ్రెండా, నీ క్లాస్మేటా, నీ బంధువా? ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా? ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా? ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని, నీ పని నువ్వు చూసుకుంటావు, అయిపోయింది అంతే. నా పని నేను చూసుకుంటానే ఉన్నా. నీకేం కావాలో అరేంజ్ చేస్తూ, ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ. నీకేమైనా నేను బానిస అనుకుంటున్నావా? నిన్ను ఇష్టపడ్డా, నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా. అవునా? ఇలానే చేస్తారు. ఇష్టమైన హ్యాపీగా ఉండడమే కావాలని, ఇష్టమైన ఇంకొక దాంతో ఉండి హ్యాపీగా ఉండడానికి ఎవరు కోరుకోరు. పెట్టుకుని పడుకుంటూ బయట కాపలా కాపలా